నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం మంగళపహాడ్లో విషాదం చోటు చేసుకుంది. 13వ తేదీన పెళ్లిపీటలు ఎక్కాల్సిన ప్రతాప్ గౌడ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాప్ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్నారు బంధువులు. నస్రులాబాద్కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. 13న పెళ్లి జరగాల్సుండగా ఇంతలో ప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది. నిజామాబాద్ జిల్లా ఎడవల్లి మండలం మంగళపహాడ్లో విషాదం చోటు చేసుకుంది. 13వ తేదీన పెళ్లిపీటలు ఎక్కాల్సిన ప్రతాప్ గౌడ్ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రతాప్ మృతికి కుటుంబ కలహాలే కారణమంటున్నారు బంధువులు. నస్రులాబాద్కు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమైంది. 13న పెళ్లి జరగాల్సుండగా ఇంతలో ప్రతాప్ ఆత్మహత్య చేసుకోవడం రెండు కుటుంబాల్లోనూ విషాదాన్ని నింపింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చెప్పండి, యువకుని మృతికి గల కారణాలేంటి? కుటుంబ కలహాలే నిజమా లేదా వేరే ఏదైనా కోణం ఉందా? పోలీసులు ఏమంటున్నారు? నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగళపాడు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. అయితే ఒక్క రోజులోనే, అంటే రేపు వివాహం జరగాల్సి ఉంది, ఇంతలోనే పెళ్లి కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడు. చెట్టు గురి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అయితే చేపూరి ప్రతాప్ గౌడ్ అనేటువంటి పెళ్లి కుమారుడు గ్రామ శివార్లోని గుట్టపై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే గత 2 రోజుల నుంచి కూడా తను కనబట్టలేదు. పోచమ్మ పండుగ ఒకటి చేయాల్సి ఉన్నటువంటి సమయంలోనే తను ఈ విధంగా ఈ యొక్క అగత్యానికి పాల్పడే పరిస్థితి. తను ఇంట్లోనే కొన్ని గొడవలు, అంటే కుటుంబ సభ్యులతోనే గొడవల కారణంగానే అతను ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. అయితే సాయంత్రం వరకు కూడా గ్రామ శివార్లోని గుట్ట ప్రాంతంలో అతనికి చెందినటువంటి బైకు అక్కడ కనబడడంతోనే ఆ క్రమంలో అక్కడ ఇక కుటుంబ సభ్యులు వెతికారు. అయితే గుట్టపై ఉన్నటువంటి ఒక చెట్టుకు ఉరివేసుకొని ఉరివేసుకున్నటువంటి ప్రతాప్ గౌడ్ మృతదేహం కనిపించింది. అయితే ఇటు నసరుల్లాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందినటువంటి యువతితో ఇటీవలనే నిశ్చితార్థమైంది. అయితే పెళ్లి కార్యక్రమము అన్ని సవ్యంగా సాగుతున్నటువంటి క్రమంలో ఒక్క రోజులోనే వివాహం జరగాల్సి ఉండగా అతను మృతి చెందడము ఇరు కుటుంబాల్లో కూడా విషాదాన్ని నింపిందని చెప్పొచ్చు. రాజేష్, అంటే ఇష్టం లేని పెళ్లి కారణంగా కనిపిస్తోందా? ఇప్పటికీ మనకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం వరుడి ఇంట్లోనే ఇంటి పెద్దలతోనే తనకు ఇబ్బంది ఏర్పడ్డదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. కొన్ని రత్నం విషయంలోనే ఇబ్బందులు ఏర్పడ్డాయి. వాళ్ళిద్దరి మధ్యలోని పెద్దలకు, అదేవిధంగా ప్రతాప్ గౌడ్ మధ్యలోని ఒక వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలోనే తను బయటికి వెళ్ళాడు. బయటికి వెళ్ళినటువంటి ప్రతాప్ గౌడ్ ఇంటికి తిరిగి రాలేదు. ఆ క్రమంలోనే గుట్ట దగ్గర ఆ చెట్టుకు ఉరేసుకొని విగతజీవిగా పడినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఇటు పోలీసులకు కూడా సమాచారం అందించారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తము ఆ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ వైపున పోలీసులు అయితే దర్యాప్తు చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.